డబ్బు కనిపిస్తే మనుషుల అసలు రంగు బయటపడుతుందంటారు. కానీ హర్యానాలో జరిగిన ఈ సంఘటన మాత్రం ఇంకొక రంగుని చూపించింది. ఫరీదాబాద్లో నివసించే అశోక్ శర్మ కుటుంబం గత ఏడాది దీపావళి సమయంలో ఇంటిని శుభ్రం చేశారు. పాత సామాన్లన్నీ స్క్రాప్ డీలర్ ఖాన్కి అమ్మేశారు. కానీ వాళ్ళకి తెలియకుండానే 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న కవర్ కూడా చెత్తలో కలిసిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో నగలు కనిపించకపోవడంతో కుటుంబం కంగారు పడింది. కుంభమేళాకి వెళ్లే ముందు నగలని ఒక కవర్లో పెట్టి పాత సామాన్ల మధ్య దాచిన విషయం గుర్తొచ్చింది. వెంటనే స్క్రాప్ డీలర్ ఖాన్ని సంప్రదించారు. అతను కూడా చెత్త మొత్తాన్ని వెతికాడు. కానీ ఆ రోజు ఏమీ దొరకలేదు. నెలలు గడిచిపోయాయి. ఆశ కూడా వదిలేశారు. పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే 4 నెలల తర్వాత ఖాన్ వద్ద ఉన్న చెత్తని వేరు చేస్తుండగా ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా మెరిసిపోతున్న బంగారు నగలు కనిపించాయి. ఎవరికీ తెలియకుండా దాచుకోవచ్చు. 15 లక్షలు చిన్న మొత్తం కాదు. కానీ ఖాన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి సమాచారం ఇచ్చాడు. పోలీసులు అశోక్ శర్మ కుటుంబాన్ని పిలిపించి ఖాన్ చేతుల మీదుగానే ఆ నగలని యజమానులకు అప్పగించారు. నగలు పోయాయని బాధపడిన ఆ కుటుంబం తిరిగి దొరికాయని ఆనందపడింది. కానీ అంతకంటే ఎక్కువగా ఖాన్ నిజాయితీని చూసి సంబరపడింది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ని ఫాలో చేయండి.